ఈ వీడియోలో మనం రెండు చర్రాసులతో ఉన్న సమీకరణం యొక్క సాధన గురించి తెలుసుకోబోతున్నాం. ఒక ఉదాహరణ ద్వారా. చరరాశి సమీకరణ సాధన అంటే ఏమిటంటే, మనం తీసుకున్న చరరాశి ఉంది కదా సమీకరణంలో, ఏ విలువ యొక్క చరరాశి దగ్గర ఆ సమీకరణం తృప్తి పడుతుందో ఆ విలువల్ని ఆ చరరాశి యొక్క సమీకరణ సాధనలుగా చెప్పవచ్చు. అయితే ఉదాహరణ ద్వారా మనకు ఈ విషయం మరింత సులభంగా అర్థమవుతుంది. చూడండి. క్రింద పేర్కొన్న ఏ నిరూపకాల జత ఇచ్చిన సమీకరణాన్ని సంతృప్తిపరచగలదు? మనకు ఇచ్చిన సమీకరణం ఏమిటో చూడండి. 4x - 1 = 3y + 5. ఇది మనకు ఇచ్చిన సమీకరణం. అయితే నిరూపకాల జతలు చూడండి. 3, 2 అనేది మొదటి జత, 2, 3 అనేది రెండవ జత. అయితే ఐచ్ఛికము సి లేదా ఆప్షన్ సిలో ఆ రెండు జతలు కూడా సమీకరణాన్ని తృప్తిపరచగలవు అని చెప్పారు. ఆప్షన్ డిలో ఏది కాదు, అంటే ఆ రెండు జతలు కూడా తృప్తిపరచలేవు అని అర్థం. చూద్దామా ఏ నిరూపకాల జత తృప్తిపరచగలదో, ఏ నిరూపకాల జత తృప్తిపరచలేదో. సమాధానం. ముందుగా మనకు ఐచ్ఛికం ఏ లేదా ఆప్షన్ ఏలో ఉన్న నిరూపక జతనే తీసుకుందాం. 3, 2. 3 మొదటి నిరూపకము, 2 తరువాత నిరూపకం. దీనినే x నిరూపకమని y నిరూపకమని చెప్పవచ్చు. సమీకరణాన్ని గమనించండి. 4x - 1 = 3y + 5. నిశితంగా పరిశీలించినట్లయితే ఈక్వల్టుకి ఎడంవైపుగా 4x - 1 ఉంది, కుడివైపుగా 3y + 5 ఉంది. ఎడంవైపు భాగాన్ని నేను LHSగా తీసుకుంటున్నాను. LHS అంటే ఏమిటండి? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అని అర్థం, అంటే ఎడమ భాగము అని, ఎడమ చేతి భాగము. 4x - 1 కదా, x స్థానంలో 3 ప్రతిక్షేపిద్దాం, అంటే నిరూపకం x నిరూపకం విలువని. అప్పుడు 4 × 3 - 1 అవుతుంది. తద్వారా 12 - 1 అంటే అంతిమ విలువ 11. అలానే RHS కుడివైపు భాగము ఎలా ఉందండి? 3y + 5, y స్థానంలో 2ని ప్రతిక్షేపించాను, అవునా? y నిరూపకం. తద్వారా 6 + 5 అంటే 11. ఎడంవైపు ఎంత ఫలితం వచ్చిందో కుడివైపు కూడా అంతే ఫలితం వచ్చింది సమీకరణంలో. కాబట్టి LHS = RHS. మరొక రకంగా చెప్పాలి అంటే నిరూపక జత 3, 2 ఇచ్చిన సమీకరణాన్ని సంతృప్తిపరచగలదు అని అర్థం. మరి రెండవ జత అయిన 2, 3 సంతృప్తిపరచగలదో లేదో చూద్దాం. సమాధానం. ఇది 2, 3. ఇక్కడ కూడా మొదటి నిరూపకము 2, రెండవ నిరూపకము 3. మొదటి నిరూపకాన్ని x నిరూపకమని, రెండవ నిరూపకాన్ని y నిరూపకము అంటాం. సమీకరణం 4x - 1 = 3y + 5. అలానే ఎడంవైపు భాగం తీసుకుందామా? LHS. 4 ఈసారి x స్థానంలో 2 తీసుకోవాలి, ఎందుకంటే x నిరూపకం 2 కాబట్టి. తద్వారా 8 - 1 అంటే 7. ఎడంవైపు భాగం విలువ 7. కుడివైపు కూడా చూడండి RHS ఎలా ఉంది? 3 × 3, ఎందుకని? y నిరూపకం విలువ 3 కాబట్టి, +5. అంతిమంగా 9 + 5 14. చూడండి ఎడంవైపు భాగము కుడివైపు భాగము సమానమా అసమానమా? అసమానం. అంటే 2, 3 అనే నిరూపక జత ఇచ్చిన సమీకరణాన్ని సంతృప్తి పరచడం లేదు. కేవలం ఐచ్ఛికం ఏ లేదా ఆప్షన్ ఏ మాత్రమే తృప్తిపరుస్తుంది.